గుండంకుల్ ఎంత బాడీ షేమింగో మాడు పగలగొట్టేసిన నాగార్జున. ఎమాన్యూల్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ఏది పడితే అది మాట్లాడేస్తావా అని ఆ గుండంకుల్ ఇష్యూని చర్చించారు నాగార్జున. నేను కావాలని ఆయన్ని బాడీ షేమింగ్ చేయాలని కాదు, అందరినీ నవ్వించాలని అలా చేశా. దానికి ఆయన సీరియస్ కావడంతో వెళ్ళి క్షమాపణ చెప్పాను అని అన్నాడు ఎమాన్యూల్. నువ్వు సరదాగా పిలిచినా ఆయన సీరియస్ గా తీసుకున్నారు కదా. గుండంకుల్ అనే పదం ఎంత పెద్ద బాడీ షేమింగో తెలుసా అని పదే పదే గుండంకుల్ గుండంకుల్ అనే మాటని నొక్కి ఒక్కానిస్తూ హౌస్ లో ఎంతమంది గుండంకుల్ అనే మాటని తప్పు అని అనుకుంటున్నారు అని అడిగాడు నాగార్జున. గుండంకుల్ అంటే బాడీ షేమింగ్ కాదు. నాగార్జున తీర్పు తన గుండు ఎందుకు చేయించుకున్నాడో తెలుసా. అగ్ని పరీక్షలో ఒక సంకల్పంతో గుండు చేయించుకుంటే నువ్వు అంత మాట అంటావా, అతని సంకల్పాన్ని హేళన చేస్తావా అని వెటకారంగా అడిగారు నాగార్జున. అయ్యో సార్, నేను అంత హర్ట్ అవుతారంటే నేను అనేవాణ్ణి కాదు అని అన్నాడు ఎమాన్యూల్. ఇతను నిజంగానే సరదాగా అన్నాడని హౌస్ లో ఎంతమంది అనుకుంటున్నారు అని నాగార్జున హౌస్ లో ఉన్న వాళ్ళని అడిగారు. దాంతో హౌస్ లో ఉన్న వాళ్ళంతా చేతులెత్తారు. దాంతో నాగార్జున, చూసావా హరీష్, హౌస్ లో ఉన్న వాళ్ళే కాదు బయట ఆడియన్స్ కూడా అదే అనుకుంటున్నారు.